మేడం నమస్కారం మేడం. సార్ నమస్తే సార్. మేడం నేను మహబాద్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి రాజు సార్. సార్ టీం నుంచి. వెల్కమ్ సార్. మేడం నేను రాజు సార్ టీం నుంచి నేను నేను ఆశ్చర్యపోతున్నాను. వాస్తవంగా చెప్పాలంటే నేను మాజీ సర్పంచ్ని మేడం. మహబాద్ మండలం రేగడి తండ మల్యాల ఉమ్మడి గ్రామ పంచాయతీ నుంచి రేగడి తండ ఏకగ్రీవ సర్పంచ్ నేను. మేడం నేను గ్యాస్ ప్రాబ్లంతో అల్సర్ చాలా ఏది తిన్నా పులుసు లేక గప్సు తినాలన్నా స్వీట్ తినాలన్నా చాలా ఇబ్బంది పడుతుండే. కానీ రాజన్న నాకు ఫ్లెక్సీ ద్వారా నేను పాలిటిక్స్ రాజకీయంగా ఆయన ఆయన నంబర్ నా ఆధార్లో ఉండడం చాలా అదృష్టం అనిపిస్తుంది ఈరోజు నాకు. ఎందుకంటే ఆయన స్టేటస్ చూడడం వల్లనే నేను ఆయనకు రిక్వెస్ట్ చేసిన, అన్న వాస్తవమా స్టేటస్ చూస్తే ఇట్లున్నది నిజంగా ప్రొడక్ట్ పనిచేస్తుందా అని నేను చాలాసార్లు క్వశ్చన్ వేసిన, కానీ నమ్మలేకపోయినా. వాస్తవంగా నేను పాలిటిక్స్ చేస్తున్నా కాబట్టి 30 years నుంచి నేను పాలిటిక్స్ చేస్తున్నా, నేను నమ్మలేకపోయినా. అయితే నేను ఒకరోజు వడ్లు మార్కెట్ వ్యవసాయ మార్కెట్కి వడ్లు తీసుకొని పోతాంటే లేకపోతే ఇది కష్టంలో నేను ఇంత పడలేదు అనుకోని చెప్పేసి నేను ఒక 10,700 రూపాయలు పెట్టి ఒక కిట్ తీసుకోవడం జరిగింది. ఆ రోజు తీసుకున్న తెల్లారి ఆ రోజు మేము ఫిష్ కూడా తీసుకొచ్చిన. ఆ రోజు మేము ఇన్ని రోజు సంవత్సరం పండించేది ఫిష్ తీసుకొచ్చి మా మిస్సెస్ కర్రీ వండుకుంది. ప్లస్ ఆ రోజే ఆ వాటర్ మేము స్టార్ట్ చేసినాం. ప్లస్ ఆ బెడ్ కూడా పంచం చేసుకున్నాం. తెల్లారి ఆ నైట్ ఏమైనా నేను ఫిష్ తీసుకున్నా లేకపోతే మసాలా బిర్యానీ తిన్నా 100% నేను నైట్ వామిటింగ్ చేయాల్సి వస్తుంది. అది జీర్ణం కాక లేకపోతే గ్యాస్ ఫామ్ తోటి నిద్ర రాకపోయేది. అటువంటిది ఈరోజు నేను తీసుకొని దాదాపుగా ఒక నెల 15-20 రోజులు అవుతుంది అనుకుంటా మేడం. ఈరోజు మేము కన్స్ట్రక్షన్ నడుస్తుంది మాది ఒక ఇల్లు. మా మిస్సెస్ కూడా ఆ పైన పోయి కిందికి రావాలి, నీళ్లు కూడా చేయాలంటే రోజు బ్యాక్ పెయిన్ లేకపోతే ఏదో ఒక పెయిన్ కిల్లర్స్ తీసుకురామనో జెట్ బాంబ్ తీసుకురామన్నో ఏదో ఒక ఫర్ డే ఏదో ఒక 20 నుంచి 100-200 అమౌంట్ తోటి మేము మెడికల్ షాప్ కూడా ఉంటుంది. వెంకట సార్ అని నా బెస్ట్ ఫ్రెండ్ ఆయన. ప్రతిరోజు ఆయన చెప్పేసి డాక్టర్ దగ్గర పోయేది ఆర్ఎంపీ డాక్టర్ ఆయన. కాకపోతే అట్లా మెడిసిన్ రోజు కంటిన్యూస్గా డైలీ తీసుకొచ్చేది. ప్లస్ నా గ్యాస్ ప్రాబ్లం వల్ల కూడా నేను కంటిన్యూస్గా రోజు మార్నింగ్ లేవగానే ఒక టాబ్లెట్ వేసుకునేది. కానీ ఈరోజు నిజంగా చెప్పాలంటే రాజన్న నా దేవుడు అనుకుంటున్నా. నెంబర్ నా ఫోన్లో ఉండడం కూడా చాలా అదృష్టం అనుకుంటున్నా. ఈ రోజు వరకు 1 రూపీ టాబ్లెట్ వాడతలేము మేడం. 1 రూపీ టాబ్లెట్ యూజ్ చేస్తలేము. మొన్న అన్ఫార్చునేట్లీ నేను బండి మీదకి వెళ్ళి చిన్న స్లిప్ అయి కింద పడిపోతే నాకు అది ఎక్స్రే కూడా ఉంది. వాస్తవంగా నేను వెళ్ళాలి, కానీ ఇది టెస్ట్ దీనికి వాస్తవంగా ఈ ప్రొడక్ట్ పనిచేస్తుందా లేదా అని చెప్పేసి నేను ఈరోజు ఆ ఎక్స్రే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ రిపోర్ట్ కూడా ఉన్నది. నేను డాక్టర్ దగ్గర చూసుకోవాలి, ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్ చేయించుకున్నా. ఆ రోజు నైట్ 2 o'clock నేను ఇంటికి వచ్చేసిన. మీరు ఇమ్మీడియట్లీ చంద్రశేఖర్ హాస్పిటల్కి వెళ్ళండి, మీకు ట్రీట్మెంట్ ఎమర్జెన్సీ అవసరం అన్నారు. కానీ ఈ రోజు వరకు నేను ఏ హాస్పిటల్కి పోలే. బెల్ట్ వేసుకున్నా, ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ బెల్ట్ వేసుకున్నా. 99% అది సాల్వ్ అయింది మేడం. అమేజింగ్ ఇది. ఈ రోజు వరకు మేము 1 రూపీ టాబ్లెట్ వాడతలేము. కాకపోతే బెల్ట్ వాడుతున్నాం, బెడ్ మీద బెడ్షీట్ అది వాడుతున్నాం, మనం ప్యాడ్ వాడుతున్నాం. ప్లస్ వాటర్ కంటిన్యూస్. బయట పోయినా నేను చైర్ నుంచి బెల్ట్ తీసుకొని ఎక్కడ వాటర్ తాగాలనిపిస్తుంది అక్కడ దాన్ని టచ్ చేసే తాగుస్తున్నా. కానీ వండర్ఫుల్ మేడం. నాకు మహబాద్ నుండి రాజన్న నా మొబైల్లో ఆయన కాంటాక్ట్లో ఉండడు. ఆయన ద్వారా నేను ఇది తీసుకోడు. నా ద్వారా కూడా దాదాపుగా ఈ రోజు వరకు 12 కిట్లు ఇప్పించిన. అసలు బిజినెస్ పక్కన పెడదాం, బిజినెస్ అయితే పక్కన పెడదాం, కానీ వండర్ఫుల్ ప్రోడక్ట్ మేడం. వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ ప్రోడక్ట్. నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా. నేను సర్పంచ్గా నేను 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో చాలా మంది చెప్తారు, వాళ్ళు నేను చెప్పే పక్కన పెట్టండి, మీరు ఆ ప్రోడక్ట్ పక్కన పెట్టండి, మీరు చెప్తారు కాబట్టి నేను తీసుకుంటున్నా అని వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు రేపటి రోజుల్లో వాళ్ళే రిజల్ట్ చెప్తారు మేడం. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. సూపర్ సార్, సూపర్, ఎక్సలెంట్ టెస్టిమోనీ సార్. అమేజింగ్ మేడం. మీకు చెప్పుకోవద్దు, నాకు ఇంకో దీనికంటే మేజర్ ప్రాబ్లం నాకు టైం వచ్చినప్పుడు చెప్తా. నేను 100% చెప్పాల్సిందే. ప్రతి ఒక్కరికి ఇది ప్రొడక్ట్ గురించి దమ్ము తెలవాల్సిందే.
కానీ మేజర్ Yes, ప్రాబ్లం sir. ఉండేది మేడం, ఇన్ఫెక్షన్. మేము డాక్టర్ సమరం దాకా పోయించిన మేడం. ఇది నిజమైన వార్త మేడం. డాక్టర్ సమరం యశోద హాస్పిటల్ ఆపోజిట్ లో ఆఫీస్ ఉంటుంది, ఇల్లు ఉంటుంది, సోమాజీ కూడా. అక్కడ పోయి కూడా నేను గడియన్ తీసుకున్నాం. అది కొన్ని మెడిసిన్ రాసినా కూడా అది అప్పటికప్పుడు సాల్వ్. ఇప్పుడు చేపల కూర తిన్నా, పులుసు తిన్నా నాకు రిపీట్ వచ్చేది. దానికి ఇక శాశ్వతం లేదనుకొని మేము కొన్ని బంద్ చేసుకుంటూ వచ్చినా. కానీ ఈ రోజు ఏదైతే మేము కోరుకుంటాం, మేము ఏదైతే కావాలని తినాలనుకుంటున్నాం ప్రతి ఒక్కటి తింటున్నాం మేడం. ఈ ప్రొడక్ట్ వల్ల అన్ని సాల్వ్ అయినాయి మేడం. ఆ రోజు నేను ప్రతి ఒక్కరికి నేను కూడా సేవ చేయాలనుకుంటున్నా. నా రాజకీయ జీవితంలో నేను ప్రతి ఒక్కరికి సేవ చేసిన, ఇప్పుడు కూడా సేవ చేయాలని ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా. దాని ప్రొడక్ట్ దమ్మేందో నాకు అర్థమైపోయింది. నేను కూడా ప్రతి ఒక్క ప్రజలకైతే నేను ప్రతి ఒక్కరికి చెప్పగలుగుతున్నా. ప్రత్యేకంగా మాత్రం డాక్టర్ సాబు ఈ ప్రొడక్ట్ కనిపెట్టిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా అయితే మా రాజన్నకి మాత్రం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను మేడం. ఎందుకంటే ఆయన నెంబర్ నా మొబైల్లో కాంటాక్ట్లో ఉండడం, ఆయన స్టేటస్ నేను చూడడం, ఈ ప్రొడక్ట్ గురించి తెలుసుకోవడం నాకు అదే సంతోషం మేడం. థ్యాంక్ యూ మేడం. Super, sir. Super. Excellent Thank you. testimony, sir.